ఇక సమయంలో మరి ఈ 6 సంవత్సరాలు మరి ఒక గొప్ప సేవను దేవుడు ఉధృతంగా నడిపించి అద్భుతమైన కార్యాలు చేస్తున్న దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతమైన దేవ, పరిశుద్ధుడ ప్రభువా, నీ యొక్క చిత్త ప్రకారముగా ప్రభువా, ఈ యొక్క 6 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రభువా ఎన్నో విజయాలు ప్రభువా, ఎన్నో ఇబ్బందులు వచ్చిన ప్రభువా, నీ యొక్క రెక్కల చాటున తండ్రి ప్రభువా మరి అక్కగారిని మీరు భద్రపరిచి అయ్యా మరి మీ యొక్క రాజ్య ముద్రతో తండ్రి ప్రభువా మరి మందిరాన్ని మీరు నడిపించిన బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ చిత్తము లేకుండా ప్రభువా మేము ఏయూ తండ్రి ప్రభువా చేయలేము తండ్రి ప్రభువా. ఇగో మీ ప్రణాళిక ఉంది కాబట్టి తండ్రి ప్రభువా ఇక కాల సమయంలో అయ్యా ఇక్కడ ఉండటానికి తండ్రి ప్రభువా ఇక్కడ మేము ఉండి అయ్యా నీ యొక్క కార్యాన్ని నీ యొక్క మహిమను చూపించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని అయ్యా సందర్భాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ అద్భుతమైన కార్యములు మా మధ్యలో ఉంచండి ప్రభువా. మాలో బలహీనతలు ఎక్కడ కనిపించడానికి వీల్లేదు ప్రభువా. నీ సిలువ చాటున మమ్మల్ని అందరినీ మరుగుపరుచుకొని నీ యొక్క గొప్ప కార్యాలను వెనుతిరిగి తండ్రి ప్రభువా చూయించుటకు ప్రభువా, అద్భుతమైన కార్యాలు మేము వివరించుటకు ప్రభువా మా కృపను దయచేయండి. అయ్యా మేము చేయబోతున్న పనులలో అయ్యా సిద్ధము చేసిన ఆహారములో మీరు గొప్ప విజయాన్ని ప్రభువా మేము ఇవ్వటకు తండ్రి ప్రభు మీరు కృపను చూయించండి. మీ బలమును మీ శక్తిని ఆశీర్వాదాన్ని యొక్క స్థలములో మీరు కుమ్మరింప చేయమని ఇక ప్రణాళికను చొప్పున మమ్మల్ని బలపరచుకోమని యేసు క్రీస్తు నామములో అయ్యా జరుగుతున్న యొక్క కార్యక్రమాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ సమయంలో ఇక్కడ నిలబడడానికి దేవాది దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారండి. మరి ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యను ప్రారంభించి 6 సంవత్సరాలు ముగించి 7వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా మరి యొక్క ఓల్డేజ్ హోమ్లో మరి ఇక్కడ మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక పూట భోజనాన్ని పెట్టి దేవుని నామాన్ని మహింపరచాలని అత్యాశక్తితో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మన మధ్యలో మరి మన మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నటువంటి మన సహోదరి అనితారెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది. వారు ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన పరిచర్యలో మొదటి నుంచి ఇప్పటి వరకు మరి చక్కగా కొనసాగుతున్నటువంటి కుటుంబము. మరి నేను టీవీ పరిచర్య మొదలు పెట్టినప్పుడు దేవుడు అత్యద్భుతంగా మరి సహోదరిని స్పాన్సర్గా ఈ పరిచర్యకు మరి పరిచయం చేశారండి. నిజంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన సంవత్సరంకి సహోదరి మరి నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు దాదాపు కంటిన్యూస్గా 5 years నుంచి ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య నిలబడడానికి నడవడానికి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారి కుమారుడు సందీప్ మరి యూకేలో ఉంటారు. ఆ సహోదరుడి కోసం ప్రతి విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే వారి యొక్క జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారని మరి ఎన్నో సాక్ష్యాలు తెలియపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ నా పరిచర్యలో ఉంటున్నటువంటి రాజేశ్వరి యూత్, తను మరి పరిచర్యలో నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా నా సహకారిగా నా పక్కన వస్తూ ఉంటుంది. మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి సహోదరుడు వివేక్ మరి నా పక్కన ఎంతో మరి ఒక పాస్టర్గా తను బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సంఘంలో మనకెంతో చాలా దగ్గర ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి. మరి ఈరోజు పిలువగానే వారి యొక్క మరి సంఘం వారితో ఇక్కడికి రావడం జరిగింది. అందును బట్టి వివేక్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యము మనకి చాలా విలువైంది కాబట్టి బ్రదర్ చిన్న వాక్యాన్ని అందిస్తారు, ఒక 5-10 minutes. మరి ఆ తర్వాత మనం వాళ్ళకి భోజనాన్ని సర్వ్ చేసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క బలమైన వాక్య సందేశం గురించి ఏం చెప్పాలంటే, ముందుగా లోతైనది దిగువైనది మనము చూడాలి. వాక్యములో ఎప్పుడైనా 2 అంశాలు మనం చూడొచ్చు. నొప్పిని కలుగ చేసింది, రేపొద్దున నొప్పిని కూడా తీర్చేది. పౌలు గారు ఎన్నో శ్రమలు చూశారు, ఎన్నో కష్టాలు వెంబడి పరిగెత్తిన దేవుడు ఏం చేశారంటే వారికి ఉన్నతమైన స్థానములో మరి ఎన్నో విషయాలను వారికి నేర్పించారు. ఈరోజు మరి ముఖ్యంగా ఈ 6 సంవత్సరాలు మరి అక్క చేసిన పరిచర్య వాక్యం అంతట్లో మనము ధ్యానిస్తే మనం చూస్తే మరి యొక్క పరిచర్యలో ఎన్నో శ్రమలు చూస్తుంటారు, ఎంతో సంతోషాన్ని కూడా చూస్తుంటారు. మరి మన వాక్యంలో కూడా దేవుడు అనేక మందికి ఎన్నో విషయాలను తెలియజేశారు, ఎన్నో విషయాలను చూపించారు.
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఇద్దరు పిల్లలు వినపడదా? ఓకే. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయా వారికి కడుపు నిండా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నేను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగాని నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని తిన్నావమ్మా? మరి ఆమె మొత్తానికి పడుకుండిపోయిందేంటి?